హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిక స్టోరీస్. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. సో మేము మా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసాం అండ్ మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకున్నాం, మాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అండ్ మేము ఈ 1 ఇయర్ జర్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే పెళ్ళికి ముందు నుంచి ఐడియా ఉండింది, కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉండే. దానికైతే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్. అండ్ నేను ఎలా అనుకునేదాన్నంటే, ఇప్పుడు నేనే వీడియోలో కనిపించాలి అండ్ నేనే షూట్ చేసుకోవడం ఇదంతా నాకు ఆ, కొంచెం పాసిబుల్ టాస్క్ కాదేమో, ఖచ్చితంగా ఎవరొకరు సపోర్ట్ కావాలి అని అనిపించింది. అండ్ మా పెళ్ళయ్యాక అనిల్తో డిస్కస్ చేశాను అనమాట, నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అన్నట్టు. ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టు అనిల్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. లైక్ ఒక 1 ఇయర్ ట్రై చేద్దాం, సక్సెస్ అయితే హ్యాపీ, లేకపోతే అట్లీస్ట్ ట్రై చేసాం, ఆ, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ట్రై చేయలేకపోయామనే రిగ్రెట్ లేకుండా ఉంటుంది కదా అన్నట్లు ఎంకరేజ్ చేశాడు. సో ఇట్లా మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ April 16th మా ఛానల్ స్టార్ట్ చేశాము. అప్పటికి మా దగ్గర మా ప్రీ వెడ్డింగ్ వీడియో ఒకటి ఉన్నింది, వెడ్డింగ్ టీజర్ కూడా ఒకటి ఉన్నింది అనమాట. అవి ఆల్రెడీ ఎడిటెడ్ వీడియోస్. సో ఈజీగా అప్లోడ్ చేసేసాం. తర్వాత నుంచి ఆలోచిస్తున్నాం అనమాట, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టగలం, అంటే మనం ఏ చూపించినా కొంచెం బెటర్గా చూపించాలి అనేది మా ప్లాన్. ఎలా అనుకున్నామంటే, జనరల్గా ట్రావెల్ చేస్తుంటాం, షాపింగ్ చేస్తుంటాం, అవన్నీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో వాటిలో మన పర్స్పెక్టివ్, ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం, అక్కడ మనకు ఆ ప్లేస్ ఎలా అనిపించింది, మన పర్స్పెక్టివ్. అండ్ షాపింగ్కి వెళ్ళాం, అక్కడ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆర్ మూవీస్, ఇలా వ్లాగింగ్ టైప్ అనమాట. మనకేమనిపించింది మన పర్స్పెక్టివ్లో అలా చేద్దాం వీడియోస్ అని ఫిక్స్ అయ్యాం. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. ఫస్ట్ 2 వీడియోస్ అయితే ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, పెట్టేశాం. నెక్స్ట్ వీడియో ఎలా షూట్ చేయాలి అంటే, షూట్ చేయడం ఏంటి టఫా అని అనుకునేరేమో. యూట్యూబ్లో చాలా రూల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు యూట్యూబ్ లాంగ్ వీడియోకి ఒక యాంగిల్లో షూట్ చేయాలి, అండ్ షార్ట్ వీడియో అయితే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి అనమాట. అండ్ అనిల్కి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు, నాకు కూడా యూట్యూబ్లో ఏంటి ఎలా వర్క్ అవుతుంది అవంతా అప్పటికి ఏం తెలీదు. మీరు ఒకవేళ నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే జస్ట్ జనరల్గా తీసాము అండ్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పాను అనమాట. సో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఇట్లా చెప్తున్నట్టు ఇంత కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను నేను. జనరల్గా మాట్లాడడం ఈజీ అండి, బట్ కెమెరా ఫేస్ చేసుకుంటూ మాట్లాడడం మాత్రం నిజంగా టఫ్ టాస్కే. యూట్యూబ్లో ఇందాక చెప్పాను కదా, చాలా రూల్స్ ఉంటాయని. అండ్ ఒక వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత అది అల్గరిథం చాలా చెక్స్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఇందులో కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయి, ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటారు బేసిక్గా. ఇవన్నీ కూడా మాకు స్టార్టింగ్ అయితే తెలీదు. మా పెళ్లి వీడియోస్లో సాంగ్స్ ఉన్నాయి, దానికి ఆటోమేటిక్గా కాపీరైట్ క్లెయిమ్ పడింది. బట్ కొంచెం రీసెర్చ్ చేసామన్నమాట, కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నా కూడా మన ఛానల్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అన్నట్టు. సో ఓకే, నెక్స్ట్ వాటిలో ఈ ఇష్యూ లేకుండా చూడాలి. అలా ప్రతి వీడియోకి. ఇప్పుడు స్టార్టింగ్ నా వాయిస్ కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. అప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నిజంగా చాలా లైక్ పాజిటివ్ క్రిటిసిజం అంటారు కదా, అలా చెప్పారు నాకు. చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను, నాకు హెల్ప్ అయింది అది. లైక్ కాన్ఫిడెంట్గా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు, ఓకే ఇది బాగుంది, నీ ఇంట్రెస్ట్ బాగుంది, ఇది కొంచెం గట్టిగా మాట్లాడు, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. మంచిగా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నేను కూడా అది పాజిటివ్గానే తీసుకున్నాను. మేబీ అప్పుడు ఆ టైంలో నెగిటివ్ తీసుకొని ఉంటే అప్పుడే గివప్ ఇచ్చేసేవాళ్ళమేమో. సో అలా 1 బై 1 వీడియోకి ప్రతి ఒక్కటి, వీడియో క్వాలిటీ కానీ, మా వాయిస్ ఓవర్ కానీ, ఇలా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. బేసిక్గా ఏమనుకున్నామంటే, యూట్యూబ్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్ కౌంట్ కానీ వచ్చే వరకు ఏం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏం చేయకూడదు అన్నట్లు అనుకున్నాం అనమాట. లైక్ మనకు తెలియదు కదా, ఊరికే అనవసరంగా ఇన్వెస్ట్ చేసి అది సక్సెస్ కాకపోతే కొంచెం ఎక్కడో ఫీల్ అవుతాం. అందుకని అలా ఫిక్స్ అయ్యాం. బట్ ఇప్పుడు కెమెరా స్టెబిలిటీ ఉండదు, ఎంతసేపు నీ చేతిలో తీస్తాము. అట్లా చిన్న చిన్నవి అయితే కొనుక్కున్నాం అనమాట. ట్రైపాడ్ కొనుక్కున్నాము. అండ్ దెన్ వాయిస్ కూడా నేను డైరెక్ట్ చెప్పేదాన్ని అనమాట, రికార్డ్ చేసేదాన్ని. అప్పుడు రూమ్స్లో ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఉండడం కోసం. స్టిల్ సమ్ డిస్టర్బెన్స్ లాగే అనిపించేది. దానికోసం మళ్ళీ మేము యాప్స్ ఎత్తుక్కోవడం, లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడానికి. ఇట్లా బాగానే తంటాలు అయితే పడ్డాము. అప్పుడు నా బర్త్డే అప్పుడు మా బావ వాళ్ళు మైక్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నిజంగా అది చాలా హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి నాకు వాయిస్ చెప్పుకోవడానికి కానీ ఇట్లా చాలా బెటర్ అనిపించింది. అండ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు ఏ ప్రీమియం వర్షన్స్ అయితే తీసుకోకూడదు అన్నట్లు ఫిక్స్ అయ్యామన్నమాట. అంటే ఇప్పుడు ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ కానీ చాలా ప్రీమియం వర్షన్స్ ఉంటాయి మనకు మార్కెట్లో. బట్ మేము
మోస్ట్లీ అన్నీ ఫ్రీ యాప్స్లోనే చేసుకుంటూ వెళ్ళాము మా ఎడిటింగ్ అంతా. సో అలా స్లోగా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి వీడియోకి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. అండ్ స్టార్టింగ్ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ అని కూడా కాదు, జనరల్గా మన ఛానల్ స్టార్ట్ చేసాం కదా, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయమని అడగడం, అలా ఎవరైనా కామన్గా చేస్తాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేస్తారు, ఆ వీడియోస్ చూస్తారా లేదా అన్నది మనకు గ్యారంటీ లేదనమాట. ఎప్పుడైనా మన వీడియోస్ చూసి నచ్చి కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు ఛానల్ ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది. దెన్ మన ప్రైమరీ టార్గెట్ వచ్చి ఛానల్ మానిటైజ్ చేయడం. మానిటైజేషన్ చేయడానికి రూల్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి మన ఛానల్కి అండ్ 4000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. విత్ ఇన్ 365 డేస్, 1 ఇయర్ టైం స్పాన్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 అవర్స్ రావాలి. వీడియోస్ అయితే చూసేవాళ్ళు మినిమం 1000 వరకు వ్యూస్ కూడా వచ్చేవన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ మన వీడియో ఫుల్గా చూడరు. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వీడియో అప్లోడ్ చేసినా కూడా 1-2 మినిట్స్ చూస్తారేమో. ఇలా 4000 అవర్స్ మన ఛానల్లో రావాలి అని అంటే నిజంగా చాలా పెద్ద టాస్క్ అండి. అండ్ కొన్నిసార్లు అనిపించేది అసలు పాసిబుల్ అవుతుందా విత్ ఇన్ 1 ఇయర్లో అని. ఎందుకనంటే అది ఎప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్న లాస్ట్ 365 డేస్ చూస్తుంది అనమాట. లాస్ట్ 365 డేస్లో మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఛానల్లో ఆల్రెడీ అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అది ఇంకా మనకు ఎన్ని ఇయర్స్ అయినా టైం పట్టచ్చు. ఇది లాంగ్ వీడియోస్ కండి. ఇన్ కేస్ మనం యూట్యూబ్ షార్ట్స్తో మానిటైజేషన్ చేయాలనుకుంటే విత్ ఇన్ 90 డేస్ టైంలో మనకు అన్ని షార్ట్స్కి కలిపి అరౌండ్ 1 మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట. సో షార్ట్స్తో అయితే నిజంగా అస్సలు ఎస్టిమేట్ చేయలేము, అంటే ఏ షార్ట్ రీచ్ వెళ్తుంది ఏది వెళ్ళదు అన్నట్టు. అట్లీస్ట్ ఈ లాంగ్ వీడియోస్ అయితే మనకు అవర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, అక్కడ క్లియర్గా అనలిటిక్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో మనం చూసుకోవచ్చు ఈ వీడియోకి ఎన్ని అవర్స్ వచ్చినాయి, మన టార్గెట్ ఏంటి, ఇంకా ఎన్ని అవర్స్ రావాలి అన్నట్టు. అలా ఎంత ట్రై చేసినా ఒక్కొక్క వీడియోకి 30 అవర్స్ 40 అవర్స్ నుంచి వచ్చేవి కాదనమాట. ఇలా 30-40 అంటే 4000 ఎప్పుడు అవ్వాలబ్బా. అండ్ మాకు టైం కూడా ఒక కన్సర్న్ అండి. అంటే ఇప్పుడు మేమిద్దరం జాబ్ హోల్డర్స్ కదా, మాకు వీకెండ్స్ సాటర్డే సండే తప్పితే వీడియోస్ తీయడానికి టైం ఎక్కువ దొరకదు. అలా ఎప్పుడు చేయగలం అన్నట్లు అనిపించేది. అప్పుడు తిరుపతి వెళ్ళామన్నమాట. ఆ తిరుమల వ్లాగ్ మంచిగా క్లిక్ అయింది మన ఛానల్లో. అరౌండ్ అది 10,000+ వ్యూస్ వచ్చింది అండ్ 500 అవర్స్ వచ్చిందనమాట. అప్పుడు మాకు హోప్ వచ్చింది, ఓకే ఇలాంటి ఒక 3-4 వీడియోలు పడితే చాలు మనం మానిటైజ్ చేయగలం అనే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. నాకు బిగ్ బాస్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నిందనమాట. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పాలి అన్నట్టు స్టార్ట్ చేసాం. మంచి పాజిటివ్గా ఫస్ట్ 2 వీడియోస్కి బాగానే వచ్చినాయి వ్యూస్. కానీ అప్పుడు మాకు హౌస్ షిఫ్టింగ్ అట్లంతా ఉన్నింది, అందుకని కంటిన్యూగా వీడియోస్ చేయలేకపోయాను. మేబీ నెక్స్ట్ సీజన్ నుంచి వర్కౌట్ చేయగలనేమో చూడాలి. తర్వాత అప్పుడు కళాకుంజ్ శారీస్ కలెక్షన్ వీడియో ఒకటి తీసామన్నమాట. మా ఛానల్లో అది లక్కీ వీడియో అనొచ్చు. చాలా రీచ్ వెళ్ళింది అది. అరౌండ్ 50K+ వెళ్ళిందనమాట. సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు అండ్ మాకు కావాల్సిన అవర్స్ వచ్చేసాయి. సూపర్ అనుకున్నాం. అండ్ వెంటనే మళ్ళీ డిఎస్పి కన్సర్ట్కి వెళ్ళాం. అది కూడా వ్లాగ్ చేసి పెట్టాము, అది కూడా మంచిగా హిట్ అయింది. అండ్ తర్వాత నా పెళ్లి పట్టు చీరల వీడియో, ఇట్లా వెంటనే అన్నిటికీ మంచిగా వ్యూస్ వచ్చేసినాయి అనమాట. మా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. లైక్ 1K సబ్స్క్రైబర్స్ దాటిపోయారు అండ్ 4000 అవర్స్ కూడా ఈజీగా వచ్చేసాయి. వ్యూస్ వచ్చాయి, లైక్ అవర్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంకేముంది మానిటైజేషన్కి అప్లై చేసేస్తాం, ఇంక మనకు మనీ వచ్చేస్తుంది ఇలా అనుకున్నాం అనమాట. బట్ ఇది పెద్ద టాస్క్ అండి. ఇప్పటి వరకు వీడియోస్ అన్ని తీయడం ఒక ఎత్తు అయితే మానిటైజేషన్కి అప్లై చేసుకుని అది అప్రూవ్ చేసుకోవడం అది ఇంకో ఎత్తు అనమాట. ఒకసారి మనం మానిటైజేషన్కి అప్లై చేశాక మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చెక్ చేస్తారనమాట. అండ్ ఈవెన్ షార్ట్స్ కూడా తరోగా చెక్ చేస్తారు అండ్ దాని తర్వాతే మనది అప్రూవ్ చేస్తారు. ఈవెన్ మా దాంట్లో ఏం మిస్టేక్స్ లేకపోయినా కూడా మాది 2 సార్లు డిసప్రూవ్ అయ్యింది. తర్వాత మళ్ళీ వేరే డీటెయిల్స్ పెట్టి యాడ్సెన్స్ అకౌంట్ అవన్నీ క్రియేట్ చేసుకొని దెన్ తర్వాత అప్రూవ్ అయిందనమాట. అండ్ ఇది కూడా విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి, దాని తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఐడి వెరిఫికేషన్ అని ఉంటుంది. మన అడ్రస్ అవర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో మన ఇంటికి ఒక గూగుల్ పిన్ పంపిస్తారు. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తామన్నమాట. సో అన్నీ అప్రూవ్ అయిపోయి మన ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు టెన్షనే అండి. ఈ ప్రాసెస్లో అయితే మాకు టెక్ ఛానల్స్ చాలా హెల్ప్ అయ్యాయి. మేము మధు టెక్నాలజికల్ అదొక ఛానల్ అండ్ మాధురి టెక్ వరల్డ్
వీళ్ళ ఛానల్స్లో వీడియోస్ చూసే అండ్ ఇన్ కేస్ ఏ స్టెప్ అన్నా ఫెయిల్ అయితే ఓకే దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేసుకోగలము ఇలా చూసుకుంటూ మొత్తానికైతే మానిటైజేషన్ అప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసి ఉంటాం కదా, దాని తర్వాత నుంచి యాడ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట మన ఛానల్లో. యాడ్స్ అంటే ఎనేబుల్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. యాడ్స్ నుంచి మనకు మెయిన్గా రెవెన్యూ వస్తుంది. యాడ్స్ ఎనేబుల్ చేసుకున్నాము, ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, అంటే డాలర్స్లో ఉంటుంది అనమాట యూట్యూబ్ మొత్తం. మనకు $100 మినిమం థ్రెషోల్డ్ అనమాట. $100 మనం రీచ్ అవుతేనే మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తాయి. సో అట్లా మేము ఆల్మోస్ట్ నవంబర్లో మా ఛానల్ మానిటైజేషన్ అప్రూవ్ అయ్యింది. నవంబర్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ వితిన్ 2 monthsలోనే $100 అయితే అయ్యింది. బట్ ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ 2 weeks అనమాట. ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ 2 weeksలో మనకు అయిపోయింది, $100 వచ్చాయి అని అంటే అది మనకు జనవరి మంత్లో మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అలా మాకు ఫస్ట్ వచ్చిన యూట్యూబ్ పేమెంట్ వచ్చి 8,900 రూపీస్. ఇక్కడ ఏంటి మనకి ఇంత డబ్బులు వచ్చింది సో అందరికీ అంతే వస్తుందా అట్లేం ఉండదండి. జనరల్గా ఇప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి, లైక్ ఏదైనా ప్రోడక్ట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ అలాంటి ఛానల్స్కి కొంచెం ఎక్కువే రెవెన్యూ వస్తుంది అనమాట. అండ్ వ్లాగింగ్ ఛానల్స్కి అయితే కొంచెం తక్కువే వస్తుంది. బేసిక్గా ఒక రఫ్ ఐడియాగా చెప్పాలి అని అంటే 1000 రూపీస్కి 1000 వ్యూస్కి $1 వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా కన్ఫర్మ్ అని నేను చెప్పను, అందులో కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. లైక్ ఆ వీడియో రీచ్ బట్టి ఓకే బాగా వెళ్ళింది అని అంటే మనకు గ్యారంటీ 1000 వ్యూస్కి $1 వస్తుంది. లేదా అది చాలా స్లోగా వెళ్ళింది అంటే అది కూడా కొంచెం డౌట్, ఇంకొంచెం తక్కువ రావచ్చు. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక 10,000 రావాలి అని అంటే లక్ష వ్యూస్ ఉండాలి మన ఛానల్లో ఆ పర్టికులర్ డేస్కి. ఇప్పుడు లాస్ట్ మాకు జనవరిలో పేమెంట్ అయిపోయింది, దెన్ అక్కడ నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి అనమాట వ్యూస్. సో పాత వీడియోస్ అయినా మళ్ళీ చూసినా కూడా దానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పటి వరకు ఆ మంత్ వరకు ఆ వ్యూస్కి ఒక చెక్ పాయింట్ ఉంటుందన్నమాట. దెన్ మళ్ళీ నెక్స్ట్ నుంచి చూసిన వాటికంతా కూడా జనరేట్ అవుతుంది. మీన్స్ మన ఓల్డ్ వీడియోస్ దానికి వ్యూస్ వచ్చినా కూడా మనకు అమౌంట్ వస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, ఎవరికో ఇప్పుడు కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి కదా, మాకు యూట్యూబ్ నుంచి ఇన్ని లక్షలు వచ్చింది అన్ని లక్షలు వచ్చింది అని, మనకు అంత వస్తుంది అని ఎక్స్పెక్ట్ అంటే రావచ్చేమో, మేబీ మన ఛానల్ ఒక రోజు చాలా ఫేమస్ అయిపోతే మనకు కూడా రావచ్చేమో. బట్ ఇక్కడ ఓన్లీ వ్యూస్ ఇవనే కాదు, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి అనమాట. ఆ పలానా సెలబ్రిటీకి చాలా కొలాబరేషన్స్ ఉండొచ్చు, ప్రమోషన్స్ ఉండొచ్చు. ఏదో అది ఆ వీడియో చూసి ఇంత మనీ వస్తుంది మనకి యూట్యూబ్లో అని అయితే గుడ్డిగా అయితే దూకకండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టగలగాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, అండ్ తమ్నెయిల్ క్రియేట్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్. అండ్ వాయిస్ ఓవర్ చెప్పుకోవాలి. ఒక వీడియోకి మొత్తం ఒక 1 day మొత్తం పోతుందేమో. సో చాలా ఎఫర్ట్ అయితే నీడెడ్. ఏదో ఊరికే ఆ వీడియో చేయడం ఏముంది, జస్ట్ మాటలు చెప్పడం ఏముంది అని చూసే వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మేము తీస్తున్నాం కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి చెప్పగలుగుతున్నాను, అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎఫర్ట్ పెట్టగలం అండ్ కన్సిస్టెంట్గా వెయిట్ చేయగలం. మనం పెట్టేస్తానే ఇన్ని వ్యూస్ వచ్చేయాలి, సక్సెస్ అయిపోవాలి అన్నట్టు ఉండదు. కొంచెం ఓపిక్గా వెయిట్ చేయగలం అని అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మాకు ఒక 10,000 వ్యూస్ రావడానికి మా ఛానల్లో 6 months పట్టిందనమాట. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం వితిన్ 1 monthలో మాది మానిటైజేషన్ అయిపోయింది, 2 monthsలో మానిటైజేషన్ అయిపోయిందని అయిపోవచ్చు. లైక్ ఆ లక్కీ వీడియో వాళ్ళకి స్టార్టింగ్లోనే వచ్చిండొచ్చు. అందరికి ఒకరికి ఒక ఛానల్ అలా రన్ అయిందని మన ఛానల్ అలా రన్ అవ్వాలని లేదు. ఇప్పుడు మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, అలానే సెకండ్ పేమెంట్ నెక్స్ట్ మంత్కి ఏం వచ్చేలేదనమాట. మళ్ళీ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఎలా స్ట్రగుల్ అయ్యామో అలానే స్ట్రగుల్ అవుతున్నాం. లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి మాకు పెద్ద వ్యూస్ రావట్లేదు, మళ్ళీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుందో, మాకు నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో అన్నట్టు. అంతే అండి, ఇది రోజు ఆన్ గోయింగ్ ప్రాసెసే, ఏదో ఈజీ టాస్క్ అయితే కాదు. అదే నేను చెప్పదలుచుకున్నది. నా ఈ 1 year యూట్యూబ్ జర్నీ నా సబ్స్క్రైబర్స్ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్క నిమిషం, అందరు అడుగుతున్నారు అనిల్ వీడియోస్లో కనిపించట్లేదని, ఒకసారి రావచ్చు కదా. ఏం నవ్వుతావు, ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారిక స్టోరీస్. లేకొచ్చారు. Please do like, share and subscribe to my channel Harika Stories.